హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. ఫ్రెండ్స్ ఈరోజు అయితే నేను స్కూల్కి రేపు హాలిడే అండి. అలా అని చెప్పేసి ఈరోజు చిన్న బుకింగ్ అయితే నేను బుక్ చేసుకున్నాను. బుకింగ్ అనే ఏం కాదండి, అది ఒక వెహికల్ అయితే ఆగిపోయిందంట. అతనైతే మన సబ్స్క్రైబర్ ప్లస్ మనకు కొంచెం తెలిసిన వ్యక్తి. ఒక 26 కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుందండి. అక్కడికి వెళ్ళి అయితే ఆ వెహికల్ కట్టుకొని తన వెహికల్ కట్టుకొని అక్కడ నుంచి భద్రాచలం వెళ్ళాలి. ఆ చుట్టుపక్కల వెహికల్స్ ఉంటాయి కానీ వాళ్ళు చాలా కాస్ట్ అడుగుతారు. మన నెంబర్ వచ్చేసి యూట్యూబ్లో చూసి తీసుకోండి అండి. మనకి పర్సనల్గా కాల్ చేసినప్పుడు మనం హెల్ప్ చేయడం మన బాధ్యత. పర్సనల్గా కాదు, మనకి ఎవరైనా హెల్ప్ అన్నప్పుడు కూడా మోటార్ ఫీల్డ్లో మనం ఒకరికొకరు సహాయపడాలి. అలా అని చెప్పేసి నేను ఆయనకైతే ఎంత ఏంటి అనేది ఏం కాస్ట్ కూడా ఏం మాట్లాడలేదు. ఆయన ఇచ్చినంత తీసుకుందాం. దాన్ని బట్టి మనం అయితే ఇప్పుడు వెళ్తున్నాం. వెహికల్ అయితే లాక్కుని వెళ్ళడానికి. స్కూల్ పిల్లల్ని ఇన్ని రోజులు నేను స్కూల్ పిల్లల్ని తోలేనండి. దానివల్ల నేను ఎటువంటి వ్లాగ్స్ చేయలేకపోయాను. చెప్పు, రాడ్ కోసం పోతాను. అవసరం లేదా? రాడ్ కోసం పోతాను అని చెప్తాను. అన్న రాడ్ తెచ్చుకుంటాం 2 నిమిషాలు చూడన్నాను. ఈ వెహికల్ వచ్చేసి 80 కిలోమీటర్ల డిస్టెన్స్ వరకు అయితే లాక్కెళ్ళాలి. వెనకాల వెహికల్ స్టార్ట్ కావట్లేదు కాబట్టి బ్రేక్స్ ఆగమని చెప్పేసి మేమైతే ఒక ప్లానెడ్గా ఒక ఐరన్ రాడ్ అయితే కొనుక్కొచ్చి మధ్యలో పెట్టాం. ఈ ఐరన్ రాడ్ వచ్చేసి స్క్వేర్ పైప్ ఇది. ఇందులో నుంచి అయితే మేము ఆల్రెడీ కొంచెం తాడు పంపించేసామండి. దాన్ని బయట కూడా మెలిసి కట్టాం. నాకు తెలిసి అయితే దీన్ని తెంపేయచ్చు, ఎందుకంటే ఐరన్ రాడ్ కొంచెం షార్ప్గా ఉంది సైడ్ అమ్మటే. ఐరన్ రాడ్ కొంచెం పెద్దగుంటే బాగుండేది, మనకైతే దొరకలేదండి. ఇదే ఐరన్ షాప్లో తీసుకుంటే 100 రూపీస్ తీసుకున్నాడు. దీనివల్ల మనకు కొంచెం బెనిఫిట్స్ ఉన్నాయి. వెనక వెహికల్ ఒకళ్ళు బ్రేక్ కొట్టినప్పుడు ఆకపోయినా కానీ మన వెహికల్ మీదకైతే రాదు, కొంచెం డిస్టెన్స్లో ఆఫ్ చేస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్ లాక్కెళ్తున్నాం వెహికల్ అయితే. మనకు తెలిసిన వెహికల్ ఇది. మన సబ్స్క్రైబర్ కూడా ఆయన కాల్ చేసిండు, మన వీడియోలో నెంబర్ తీసుకొని మనం ఉన్న సర్కిల్లోనే అని చెప్పేసి కాల్ చేసిండు. అసలు ఫుల్ ఉంటుంది ఇక్కడ. ఇది టెంపుల్, ఇది ఆర్లపెంట టెంపుల్ అంటారు. డౌన్ బాగా ఇక్కడ కొంచెం స్లో వెళ్ళాలి. మనం బండి కట్టుకున్నాం కాబట్టి కొంచెం స్లోనే వెళ్ళాలి ఇంకా, ఎందుకంటే దానికి ఆ బ్రేక్ లాగో ఎదరి నుంచి వెహికల్స్ వస్తున్నాయి చూడండి. ఆల్రెడీ ఒక టర్నింగ్ అయిపోయింది పెద్దది, మనకేం భయం లేదు. ఇది కొంచెం చిన్నదే కాబట్టి నేనైతే గేర్లోనే పోనిస్తాను చిన్నగా. లోడ్ డాక్టర్ ఎక్కలేకపోతున్నది. మనోడు బాగానే రానిస్తాడు. ఇప్పుడే పెద్ద స్టంట్స్ చేసిండు మనోడు. వెనకాల కూర్చొని కిందికి దిగి మళ్ళీ బండి పైకి ఎక్కి మనోడైతే హ్యాండ్ తాళం తీసేసిండు. అది రన్నింగ్లో హ్యాండ్ లాగబడి పక్కకు లాక్కుపోయింది బండి. తక్కువ నేను అద్దంలో చూసి బండి బ్రేక్ చేస్తే ఆగిపోయింది, లేకపోతే అది కింద పడిపోయేది. థర్డ్ గేర్ పట్టుకునే ఉంచా, ఇక ఆ గేర్లోనే పోనేటం. చెప్పరు చూడండి ఎంత ఫాస్ట్ వస్తున్నాయో. టర్నింగ్ కూడా మళ్ళీ ఇది థర్డ్ గేర్లో లాక్కొని వెళ్ళిపోవాలి. మనం స్లో చేసినామంటే మళ్ళీ వెనక బిగిద్ది. డే టైంలో చూడడానికి బాగానే ఉంటుంది కానీ నైట్ టైంలో చూడండి అటు కొట్ట తవ్వినట్టే ఉంది. మా రూటే మాకు భయంకరంగా అది ఉండబట్టి ఇట్లా ఆగుతుందని చెప్పినగా నేను. రాడ్డు ఇంకా అక్కడికి వచ్చి ఆగిద్ది. ఏం కాదు లూజ్ అయింది, అందుకే తగిలినట్టు ఉంది. నీకు తగిలిందే బంపర్ ఉందిగా, ఏం కాదు. నీకు సేపే నాకు సేపే గప్పుకుని తగిలినాక. ఈ 4 ఇండికేటర్ వేసానా కొంచెం వెనక తోసి బిరుగు కడదామా, లేదన్నా తిని వచ్చిన తర్వాత కడదామా? ఒక 5 మినిట్స్ రెస్ట్ తీసుకొని అయితే మళ్ళీ ఎక్కను. కాలు లూజ్ అయింది కట్టుకున్నా, ఎందుకంటే మరి అది డౌన్లో ముడి చాలా లూజ్గా వేసింది నేను మళ్ళీ రావాలని చెప్పేసి. ఒక డన్ వాటర్ తాగా. ఫ్రెండ్స్ ఇలాంటి సింగిల్ రోడ్లో మినిమం ఒక 30 కిలోమీటర్స్ వచ్చి ఉంటాం. ఇదే సింగిల్ రోడ్డు ఇవే గుంటలో చాలా అంటే చాలా స్లోగా వచ్చినాం. ఇక నోటర్ చేయడం కొంచెం స్పీడ్ వెళ్తాం, 3 కిలోమీటర్స్ అయితే మెయిన్ రోడ్ ఎక్కుతాం. అక్కడ నుంచి కొంచెం బాగుంటుంది, వెళ్ళొచ్చు అన్న. కొంచెం గుంటలో ఉన్నా కానీ మెయిన్ రోడ్ పెద్దది కాబట్టి అటు ఇటు కట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏరే వెహికల్ వస్తే కొంచెం ఇబ్బంది అవుతుంది అటు ఇటు కట్ చేయడానికి. అదే లేదు కదా, ఇందులో ఏదైనా పెడితే బాగుండేదని చెప్పినగా అది అందులోనే తెగింది. ఊడిపోవడంగా తెగింది, అందులో పోసుకుపోయింది. ఏం కాదు ఇంకా దగ్గరకు వచ్చినాక అయింది. ఇప్పుడు మళ్ళీ తీసి ఈ తాడు మొత్తం వెనక్కి గుంజి ఇందులోది పైపులోది పడదాం. ఆ తాడని తిప్పేది. ఇప్పుడు ఎటు చూసినా కారు చీకటే, ఎటు వెళ్తూరు లేదు. ఇక్కడ నుంచి ఇంకెన్ని ఉంటుంది? ఈ మెయిన్ రోడ్ ఒక 3 కిలోమీటర్లు వస్తే అక్కడ నుంచి బోర్గంపాడు 10 ఉంటుందా? 10 ఒక 20-25 కిలోమీటర్లు వస్తుంది మొత్తం. ఇక్కడ నుంచి 30 వేసుకో చిల్లరగా. ఇందులో నుంచి రాని మళ్ళీ పైపులుగా ఓకేనా. మళ్ళీ ఇదే గుచ్చుకుంటుంది అన్న అడిగితే. ఇది గుచ్చుకునే రాడ్ గుచ్చుకునే దిగింది. మళ్ళీ ఇప్పుడు 3 బిట్లు వేసినా సర్లేదా. ఇక బ్రేక్ కొట్టు లేదా లాక్కొని అంగటమే ఈసారి అయితే. బ్రేక్ కొట్టు లేదా లాక్కొని పోవటమే. ఒక బండి ఆపుకోవాలంటే స్లో చేసుకోవటమే. స్లో చేస్తే అదే స్లో అయిపోతుంది ఓకేనా. నువ్వు కూడా బ్రేక్ టచ్ చేయక కాడ. పెద్ద రోడ్డే ఏం కాదు. ఈ 20-30 మీద తెల్లారులు పోయినా వెళ్ళాం మనం. రాళ్ళు మన అవసరం అయిపోయిన తర్వాత బయటపడేయాలి. పక్కకు పడేయకుండా ఆడబెట్టినాం అనుకోండి పాపం ఎవరికైనా తగులుతాయి, ఇబ్బంది పడతారు. ఒక వాటర్ బాటిల్ కొనుక్కున్నాం, అట్ట పెట్టేది తీసుకున్నాం కానీ పెట్టలేకపోయాను. దానివల్ల దిగిపోయింది.
ఇంకా నెక్స్ట్ ఇందాక నేను స్నాక్స్ ఏవి తీసుకున్నా అవి ఎక్కడో పోయినట్టున్నాయి. ఎక్కడికెళ్ళకు పెద్ద రోడ్ అయితే ఎక్కినాం, డబుల్ రోడ్డు. కొంచెం స్పీడ్ వెళ్ళొచ్చు, మరి బ్రేక్ టచ్ చేయకుండా అయితే వెళ్ళొచ్చు. స్పీడ్ అంటే స్పీడ్ కాదు కానీ బ్రేక్ టచ్ చేయకుండా వెళ్ళొచ్చు. మరి సింగిల్ రోడ్ అయితే చాలా ఇబ్బందిగా ఉందండి. అమ్మాయిలు లాక్ రావడం అంటే ఇంత కష్టమా, అట్లా పాసిబుల్ కాలేదు. తాడు కూడా 2 సార్లు దిగిపోయింది, చూసారు కదా, చాలా ఇబ్బందిగా ఉంది. డబుల్ రోడ్ అయితే ఇట్లా వెళ్ళిపోవచ్చు సాఫీగా, ఏం కాదు. సింగిల్ రోడ్లోనే కొంచెం నలిగింది, తాడు మొత్తం దిగిపోయింది. డబుల్ రోడ్లో అయితే మనకి ఏం ప్రాబ్లం రాలేదు. అందులోకి ఈ రూట్ మాకు కొంచెం తెలిసిందే, చిన్న చిన్న గుంటలు ఉన్నా కానీ ఎక్కించుకొని వెళ్ళిపోవటమే. టైం వచ్చేసి చాలా అవుతుంది, ఒక హోటల్ లేదు. మేమైతే ఇక్కడ మాకు ఫ్రెండ్ ఒక ఆయన ఉండండి, నాని అని, ఆయనకైతే చెప్పాము ప్రిపేర్ చేసిందా లేదంటే అలా ఉంటామేమో మరి. ఫ్రెండ్స్ మేమైతే షెడ్ కాడికి అయితే రీచ్ అయిపోయామండి. ఇప్పుడు ఇక దాన్ని తాడిపోయాలి. ఇదైతే తాడు ఎంత టైట్గా ఉందో చూడాలి, ఎందుకంటే కొంచెం టైట్గా కట్టాము ఈసారి. లాక్కునేటప్పుడు పిడిముడి కాకుండా మామూలు ముడి వేసామండి. చూడండి అది టైట్ అయిపోయింది. దాన్ని కొయ్యటమే తాడైతే పనిచేది నాకు తెలిసేసి. ఆల్రెడీ ఒక 2 times అయితే తెగిపోయింది. మనోడు అయితే మా కోసం పక్కనే రెస్టారెంట్, అక్కడ ఆల్రెడీ ఫుడ్ చెప్పిండంట, తెచ్చుకుందాం రమ్మంటుండే, వాళ్ళు క్లోజ్ చేస్తున్నారని. టైం వచ్చేసి చాలా అయింది, అందుకని మనకైతే బిర్యానీ తప్ప ఏమి అవైలబుల్లో లేదన్నారు. అదే వైట్ రైస్ అవైలబుల్లో లేదన్నారు. నేనైతే షెడ్లోనే కూర్చున్నానండి, మనకైతే ఫ్యాన్ కూడా అవైలబుల్లో ఉంది. నైట్ తిని ఇక్కడే పడుకుంటాను నేను నైట్ టైంలో. మార్నింగ్ టైంలో లేచి మన వెహికల్కి కూడా చిన్న చిన్న వర్క్లు ఉన్నాయి, అవి చేయించుకుని అయితే బయలుదేరుతా.